కుంభరాశి వారికి శుక్రగ్రహం యొక్క మార్పు ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి వారికి ప్రధానంగా వచ్చేటప్పటికల్లా చతుర్థాధిపతి శుక్రుడు తృతీయ స్థానంలో ఉండటం వల్ల సోదరుల మధ్యలో గొడవలు సంభవించడం ఒకటి, కోర్టు సమస్యలు, పిత్రార్జిత విషయంలో కూడా అనేక మార్పులు, అన్నదమ్ముల మధ్యలో కానీ అక్క చెల్లెల మధ్యలో కానీ స్నేహబంధం అనేది చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బంధుమిత్రుల మధ్యలో విరోధ భావాలే కలగకుండా కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయలేకపోవడం, శుభ కార్యక్రమాలు వాయిదాలు పడే అవకాశాలు, కుటుంబ పరంగా కలహాలు జరగటం వంటి, బంధుమిత్రులతో విరోధ భావాలు, అలానే బంధుమిత్రులతో విరోధ భావాలతో కూడా ప్రతి పనిలో కూడా అనుకూలంగా లేకపోవడం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రతి దానిలో కూడా వాయిదాలు పడటం, అంటే ప్రతి పని చేయాలనుకుంటారు వాయిదాలు పడుతుంటాయి. అలానే కోర్టు సమస్యలు అలా నిలబడిపోతాయి. పనులలో వాయిదాలు పడటం ఒకటి, సమస్యకు పరిష్కారం జరగకుండా సందిగ్ధ స్థితిలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మానసికంగా కూడా కొంత ఆందోళన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వీళ్ళు చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి. క్షీరపుత్ర అయితే అమృతత్వాయుధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి, మీ మంజరి అవకాశాలు ఉంటాయి. శుక్రవారం రోజున నవగ్రహాల్లో శుక్ర భగవానుడు ఉంటారు. శుక్రుడికి పంచామృతంతో, పండరసంతో, చెరుకు రసంతో కూడా అభిషేకం చేయండి. అభిషేకం చేయడం వల్ల మీ మంజరి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి.